నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. చాలామంది అడుగుతూ ఉన్నారు, శ్రీశైలంకి సంబంధించి స్వర్శ దర్శనం టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి? అదేవిధంగా స్వామివారికి అభిషేకం చేసే టికెట్లు. మనమే స్వయంగా వెళ్ళి స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి మనమే స్వయంగా అభిషేకం చేయొచ్చనమాటండి శ్రీశైలంలో. సో, ఆ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి? అదేవిధంగా ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే అమ్మవారికి కుంకుమార్చన, వృద్ధ మల్లికార్జున స్వామి వారికి అభిషేకం కానీ, అదేవిధంగా బిల్వార్చన. వీటికి సంబంధించి ఏ విధంగా బుక్ చేసుకోవాలి? మాకొకసారి వీడియో చేసి చూపించండి అని అడుగుతూ ఉన్నారు. సో, ప్రత్యేకించి ఈ వీడియోలో నేను ఇవి టికెట్స్‌తో పాటు కూడా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి జంగిల్ రైడ్ ఉంటుంది గదా! సో, వాటికి సంబంధించిన రూల్స్ ఏమిటి? ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తానండి. సో, వీడియో పూర్తిగా చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. సో, ముందుగా మనం శ్రీశైలంకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను ఇక్కడ. శ్రీశైల దేవస్థానం .org అనే వెబ్‌సైట్ అనమాట. ఇది మీకు కనిపిస్తున్న వెబ్‌సైట్. ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో, ముందుగా మీరు ఇక్కడ టాప్‌లో ఇక్కడ చూడండి, సైన్ ఇన్ అని అడుగుతుంది చూడండి. సైన్ ఇన్, సైన్ అప్ అని దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, మీరు ఇప్పటికొచ్చి రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి ముందు సైన్ అప్ అని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ పేరు ఏంటని ఇవ్వండి. సో, మొబైల్ నెంబర్ ఇప్పుడు వాడుతున్నది. పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు. సో, చేసుకున్న తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్టర్ అవుతుందనమాట. సో, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఈ సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఓకేనండి. సో, సైన్ ఇన్‌లో మన మొబైల్ నెంబరు అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. సో, సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా డిస్‌ప్లే చూపిస్తారండి. ఇక్కడ చూడండి, సేవాస్ అండ్ దర్శన్ అని ఒకటి కనిపిస్తుంది. అకామిడేషన్ ఒకటి, అదేవిధంగా డొనేషన్, పబ్లికేషన్స్ ఇవన్నీ మనకు సంబంధం లేదు. సో, ఇందులో సేవాస్, దర్శన్ మీద క్లిక్ చేద్దాం. మీకు అకామిడేషన్ కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట. సో, ముందుగా ఈ వీడియోలో సేవలు వీటి దర్శనాల గురించి కాబట్టి చెప్తున్నాను చూడండి. ముఖ్యంగా ఇక్కడ ఈ దర్శనం మీద క్లిక్ చేసిన తర్వాత మనకు నెట్ స్లో అందులో ఉండడం వల్ల ఇలా చూపిస్తుంది. కానీ దర్శనం ఇక్కడ ప్రత్యక్ష సేవ అని చూడండి. సో, మనం పాల్గొనే సేవ దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే. అప్పుడు మనకి ఏమేమి సేవలు ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో చూడండి, ముఖ్యంగా అభిషేకం గర్భాలయం అని ఒకటి ఉంది. కొంచెం పెద్ద చేయనా? ఇక్కడ చేస్తాను చూడండి. మొత్తం అన్నీ చెప్తాను మీకు నేను ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుందరు. కానీ అభిషేకం గర్భాలయంలో జరుగుతుంది. తర్వాత మనకు అక్షరాభ్యాసం ఉందండి. తర్వాత అన్నప్రాసన, చండీ హోమం ఉంది, గోపూజ, కుంకుమార్చన. నేను చెప్పాను కదా కుంకుమార్చన అని. సో, కుంకుమార్చన, ప్రాకార మండపం, లీలా కళ్యాణం, మృత్యుంజయ హోమం, ప్రదోషకాల సేవ, అదేవిధంగా ప్రాతకాల సేవ, రుద్ర హోమం, సాక్షి గణపతి హోమం, సామూహిక అభిషేకం, సర్పదోష పూజ, శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామివారి అభిషేకము, శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామివారి బిల్వార్చన, ఉదయాస్తమాను సేవ, ఉమామహేశ్వర స్వామివారి వ్రతం, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం, వేదాశీర్వచనం. సో, ఇలా ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. వీటిలో మనం ప్రధానంగా అడిగేది అందరూ కూడా ప్రస్తుతానికి మనం అభిషేకం గర్భాలయంలో చెప్పుకుందాం, తర్వాత మిగిలిన చూసుకుందామండి. సో, ఇక్కడ అభిషేకం గర్భాలయం టికెట్ ధర వచ్చేసి 5,000 రూపాయలండి. సో, బుక్ నౌ మీద క్లిక్ చేద్దాం మనం. ఇక చూడండి, ముందుగా మనం డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు గమనిస్తే కనుక డిసెంబర్ నెలకు సంబంధించి మనం చూస్తే ఇక్కడ మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఇవి మాత్రమే ఓపెన్ చేస్తున్నారు. సో, శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు లేవన్నమాట. సో, ఏదో ఒకటి మాత్రమే మనం వీటిలో సో, అన్నీ ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఏదో ఒక డేట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీరు సింగిల్గానే చేసుకోవచ్చు, లేదంటే కపుల్ అంటే భార్యాభర్తేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ దగ్గర మిస్టరు, ఇక్కడ మిసెస్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ. సో, వీళ్ళిద్దరు మాత్రమే అవకాశం ఇచ్చారనమాట అండి. సో, ఎవరు పడితే వాళ్ళు చేసుకోవడానికి లేదు, అంటే ఏ ఇద్దరు అన్నది ఇవ్వలేదన్నమాట. సో, ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి. ఆ తర్వాత గోత్రం,
ఫోన్ నెంబర్ ఇస్తాం. ఇక్కడ మీ వివరాలు ఇస్తారు మీరు. ఇక్కడ మెయిన్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. అభిషేకానంతర దర్శనము 500 అని ఉంది కదా, ఇది ఎవరికి అంటే కనుక, ఇప్పుడు మీరున్నారు, మీతో పాటు మీ పిల్లల్ని తీసుకెళ్తారనుకుంటారు. సో ఆ సమయంలో ఏంటంటే మీకు మాత్రమే ఆ కపుల్ అని చెప్పారు కదా పైన, అభిషేకం చేయడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకి ఏంటంటే అభిషేకం అయిపోయిన తర్వాత వాళ్ళకి దర్శనం ఇస్తారనమాట, స్పర్శ దర్శనం ఇస్తారండి వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా మీరు టికెట్ అనేది తీసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, రూల్ చెప్తాను నేను. ఇక్కడ ఓన్లీ కపుల్ అని చెప్పారు, వైఫ్ అండ్ హస్బెండ్ అని, లేదా సింగిల్ గాని చేసుకోవచ్చు అని చెప్పారు. నాట్ ఓన్లీ మల్లికాగుండం ఆర్ మనోహరగుండం వాటర్ ఈజ్ యూజ్డ్ ద మూల విరాట్ అభిషేకం. పిల్గ్రమ్ హూ బుక్ ఫర్ ప్రత్యక్ష సేవ షుడ్ బ్రింగ్ దే ప్రింట్ కాపీ ఆఫ్ దర్ రిసిప్ట్. ఓకే, మనం పట్టుకెళ్తాం అనుకోండి. సో మీరేమి పాలు నెయ్యి ఇవన్నీ తీసుకెళ్ళడం అవసరం లేదండి, అక్కడే ఇస్తారు. సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భార్యాభర్తలు మాత్రమే బుక్ చేసుకోవాలని చెప్పాను, సింగిల్గా వెళ్ళాలి. సో ఒకసారి బుక్ అయిపోయిన తర్వాత మనం క్యాన్సిల్ చేయడం కానీ పోస్ట్పోన్ చేయడం కానీ ఎటువంటి అవకాశం ఉండదు. మూడో పాయింట్ వచ్చేసి, మనం ఏ స్లాట్ అయితే బుక్ చేసుకున్నామో ఆ స్లాట్కి వెళ్ళాలి, స్లాట్ కూడా చేంజ్ చేయడం ఉండదని చెప్తున్నారు. ఫర్ ఆల్ సేవాస్ అండ్ పూజ మేల్ సేవాదార్ షల్ వియర్ పంచావిత్ కండువా. సో సాంప్రదాయ దుస్తులు మాత్రం ధరించాలండి. సో పంచకండు వేసుకోవాలి, ఆడవాళ్ళు చీర కట్టుకుని చక్కగా వెళ్ళాలి. 10 సంవత్సరాల లోపు వరకు మాత్రమే ఫ్రీ దర్శనం ఉంటుందండి. పెద్ద ఆడది కనుక మీరు టికెట్ అనేది తీసుకోవాలి. సో నేను ఇందాక చెప్పాను కదా, ఆ టికెట్ అనమాట. ఆ తర్వాత తప్పకుండా మీరు ఐడి కార్డ్ అనేది తీసుకుని వెళ్తారండి. ఓటర్ ఐడి అంటే ఆధార్ కార్డ్ ఐడి, అది తీసుకువెళ్ళండి. ఈ టికెట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏమి ఉండదని చెప్తున్నారు. సో ఇక్కడ అగ్రీ మీ క్లిక్ చేసుకుని కన్ఫర్మేషన్ బుకింగ్ కొట్టేస్తే సరిపోతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మనకు యాక్చువల్గా డిసెంబర్ అండి, జనవరి నెలకి ఇంకా రిలీజ్ చేయలేదు, ఏ టైంలోనే రిలీజ్ చేస్తారు కాబట్టి ముందుగానే నేను మీకు వీడియో అన్నది పెడుతున్నాను. సో మీరు ఎవరైనా వెళ్ళేలా ఉంటే చక్కగా మీరు చేసుకోవచ్చండి. టికెట్ ధర వచ్చేసి 5,000. ఇక్కడే మనకు మెయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఓపెన్ అవుతాయి. సో ఇంకా మన వాళ్ళు అడిగింది ఏంటంటే కుంకుమార్చన కదా, అమ్మవారి కుంకుమార్చన గురించి కూడా ఇప్పుడే చెప్తానండి అని చూడండి. కుంకుమార్చన వచ్చేసి సేమ్ మొత్తం ఇందాకలాగా ఫిల్ చేయాలి. ఒకసారి డేట్ మనం సెలెక్ట్ చేద్దాం. కుంకుమార్చన కూడా మనకు శనివారం, ఆదివారం, సోమవారం లేదండి, మిగిలిన రోజులు ఉన్నాయి. ఉదాహరణకు నేను డిసెంబర్ 31వ తేదీ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసినారు. ఇక్కడ స్లాట్లు చూడండి, మనకు 6 రకాల స్లాట్లు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ఉదయం 8 గంటలకు ఉంది, 10 గంటలకు, 11, 12, సాయంత్రం 6:30, సాయంత్రం 7:30 కూడా మనకు కుంకుమార్చన చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. సో ఇది కూడా మీరు సింగిల్ గానే చేసుకోవచ్చు, కపుల్ గానే చేసుకోవచ్చు అండి. ఓకే, కపుల్ అంటే భార్య భర్తలని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీ వివరాలు ఇస్తారు. సో ఇందాక చెప్పినట్టయిన రూల్స్ అండ్ అవన్నీ కూడా కంటిన్యూ బుక్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇవన్నీ ఇవ్వాలి కదా. సో పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది, అందుకంటే ఏముంది, మీరు పేమెంట్ చేయొద్దురుగానండి. ఓకేనండి. ఇంకొకటి మన వాళ్ళు అడిగింది ఏంటంటే కుంకుమార్చన కాకుండా మృదుమల్లికార్జున స్వామి వారి అభిషేకం టికెట్ 500 అండి. సో మనం డేట్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక అన్ని రోజులు కూడా మనకు ఓపెన్లోనే ఉందండి. ఇక్కడ సో ఉదాహరణకి మనం 23వ తేదీ మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ మనకు స్లాట్లు చూడండి, ఉదయం 5:30 నుంచి మనకు అవకాశం ఇచ్చారు. ఉదయం 5:30, 6:30, 9:30, తర్వాత 10:30, 11:30, సాయంత్రం 6, 7. సో మీరు వెళ్ళిన టైం బట్టి మీరు ప్లాన్ చేసుకుందిరిగానండి. ఓకే, టికెట్ ధర వచ్చేసి 500, సింగిల్గా కానీ కపుల్గా కానీ మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ రూల్స్ అన్నీ సేమ్, గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి 15 నిమిషాల ముందు మనం వెళ్ళాలన్నమాట. సో మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళకూడదు, వీడియోస్ కూడా తీయకూడదు అలాగా. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక కుంకుమార్చన కూడా చెప్పాను కదా మీకు. స్వామివారి బిల్వార్చన అండి, ఇది ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. బిల్వార్చన 2,500 రూపాయలు టికెట్ ధర అండి. సో డేట్లు చూద్దాం, అన్ని రోజులు ఉంది ఇక్కడ కూడా. సో మనం 26 సెలెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ స్లాట్ 8 గంటలకు ఉందండి. సో బిల్వార్చన ఉదయం 8 గంటలకు జరుగుతుంది అనమాట. ఓకేనండి, ఈ విధంగా మీరు ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు. సో
శ్రీశైల దేవస్థానం వెబ్సైట్లోకి వెళ్ళి ఈ విధంగా చేసుకోవాలి. మరొకటి ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే స్వర్శ దర్శనం కూడా మీకు చెప్తాను నేనండి. ఇక్కడ దర్శనం మీద క్లిక్ చేసుకుంటారు మీరు. దర్శనంలో అతిశీఘ్ర దర్శనము అని చూడండి, బాగా దగ్గరికి వెళ్ళి చూడడం అనమాట. ఈ లైన్లో శీఘ్ర దర్శనము ఇవన్నీ మామూలే. ఇక్కడ స్వర్శ దర్శనం ఉండని చూడండి, ఇక్కడ సింగిల్ పర్సనే బుక్ అయ్యేలా చేస్తున్నారు. మరి అది ఎందుకో తెలియదు కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లిక్ చేసాను నేను సింగిల్ పర్సన్కి. సో డేట్లు చూద్దాం మనం. సో స్వర్శ దర్శనం అన్ని రోజులు ఉండదండి, వేరేలా ట్రై చేద్దాం. సో దర్శన్ బుక్ అలా వెళ్దాం మనం. స్వర్శ దర్శనం డేట్ మన రోజులు ఇచ్చారా? ఓకే, 29వ తారీఖు. నెంబర్ పర్సన్ ఒకలే ఇచ్చారు. ఇక్కడ ఫోన్ నెంబరు, తర్వాత సో స్లాట్లు చూడండి. మనకు ఉదయం 7:30, తర్వాత 11:12, 2:15, సాయంత్రం 6:30, సో రాత్రి 9 గంటలకు కూడా అవకాశం ఉంది మీకు స్వర్శ దర్శనానికి. ఇంకొక డేట్ సెలెక్ట్ చేద్దాం, అప్పుడు కూడా మారుతుందో చూద్దాం. ముఖ్యంగా మనకి ఈ డేట్లు ఎందుకు అయిపోయి తెలియదు కానీ. సో December 31st వెళ్దాం మనం. December 31st తర్వాత 2 స్లాట్లే అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకొక డేట్ చూద్దామా? 22 సోమవారం నాడు. సోమవారం నాడు కూడా టికెట్స్ ఉన్నాయి చూడండి. ఇంకా 600, 700 టికెట్స్ ఉన్నాయి. అంటే ఈ మధ్య ఇవి రిలీజ్ చేయడం లేట్ అయింది అనమాట, అందుకని ఇవన్నీ మనకు ఇంకా చూపిస్తూ ఉన్నాయి. సో 700 టికెట్లు సుమారుగా రిలీజ్ చేసినట్టున్నారు. 600. సో 7:30, 11:30, 2:15, రాత్రి 9 గంటలకు. సో అన్ని టైంలకి మనకి అందుబాటులో ఉన్నట్టే. సో ఉదాహరణకి మనం 7:30కి క్లిక్ చేసి చూస్తే ఏమేమి అడుగుతున్నారో చూద్దాం. పేరు, వయసు, జెండరు, ఫోటో ఐడి, సో నెంబరు. సో సింగిల్ పర్సన్ ఈజ్ అలౌడ్ ఫర్ సింగిల్ టికెట్. ఆల్ ద పిల్గ్రిమ్స్ గ్రూప్ టికెట్ హ్యావ్ టు రిపోర్ట్ టుగెదర్. సో ఎక్కువ బుక్ చేసుకుంటే కనుక అందరూ కలిసి వెళ్ళాలని చెప్తున్నారు. రిపోర్టింగ్ అండ్ లేట్ రిపోర్టింగ్ ఆఫ్ దర్శన్ 1 గంటన్నర మాత్రం ఎలా చేస్తారంటండి వీటికి మామూలుగా. ఇంకేమున్నాయి? కంటిన్యూ బుకింగ్ కొట్టేసి మనం బుక్ చేసుకోవడం. ఇవన్నీ ప్రధానంగా. సో మీరు చక్కగా ఇప్పుడు డిసెంబర్ ఉంది కదా, జనవరికి రిలీజ్ చేయలేదు. సో ఏ టైం అయినా రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు రెడీగా ఉండండి, బుక్ చేసుకుని తిరిగాను. సరే, సోమవారి గురించి మనం చూసుకోవడం జరిగింది. ఇంకా ఇష్టకామేశ్వర అమ్మవారి గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇష్టకామేశ్వర అమ్మవారికి వెళ్ళాలంటే కనుక మనం జంగిల్ రైడ్ అని ఉంటుందండి. ముందు ఇష్టకామేశ్వర అమ్మవారి టెంపుల్ ఆన్లైన్ బుకింగ్ అని కొట్టండి. సో గూగుల్లో కొట్టిన మొదటి వెబ్సైట్ nstr.co.in వెబ్సైట్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. సో టైగర్ కనిపించిందా మీకు? సో వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో జంగిల్ రైడ్. సో ఇక్కడ మనకు కొత్తగా రూల్స్ అనేది అప్డేట్ జరిగిందనమాట. సో అవన్నీ మీకు నేను చదివినిపిస్తాను. సూచనలు: టికెట్ పొందిన సందర్శకులు ప్రయాణం రోజున ఉదయం 8 గంటలకు ముందుగా నెక్కింటి జంగిల్ రైడర్ కౌంటర్ శిఖరానికి చేరుకోవాలి. 2వ పాయింట్, ప్రతి సందర్శకుడు ఆధార్ లేదా గుర్తింపు కార్డు చూపించవలను. 3, 8 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి టికెట్ తీసుకోవాలి. సో ఇందాక మనకు 10 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారండి, ఇక్కడ 8 సంవత్సరాల లోపు వరకు టికెట్ అన్నది తీసుకోమంటున్నారు. సో అదే 8 దాటితే టికెట్ తీసుకోమంటున్నారు అనమాట. సో రైల్లో ప్లాస్టిక్ వాడరాదు. 5, టికెట్ బదిలీ చేయబడవు, రద్దు చేయడం అనుమతించబడదు. వాతావరణం అనుకూలించిన పక్షంలో రద్దు. ఇంగ్లీష్ కదా, తెలుగులో మాట్లాడుకుందాం మనం. వాతావరణం అనుకూలించిన పక్షంలో రైడ్ రద్దు చేయబడును. ప్రయాణికులు రైడ్లో 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం లోబడి ఉండవలను. ఆ చట్టం ఏంటన్నది మనకు తెలియదు. ఒక వాహనంలో 8 మంది ప్రయాణించవలను. టికెట్ ధర ఒక్కరికి ₹1000 మాత్రమే. టికెట్ పొందిన ప్రయాణికులు 8 గంటలకు నెక్కింటి జంగిల్ రైడ్ కౌంటర్ చేరని పక్షంలో రైడ్ రద్దు చేయబడును. సో మీరు లేట్గా వెళ్తే కనుక వాళ్ళు వెళ్ళిపోతారనమాట. రైడ్ పూర్తి సమయం 2:30 గంటలు. దీని గురించి నేను ఫోన్ చేసి కూడా అడిగానండి. సో మీరు మార్నింగ్ 8కి వెళ్తారు కదా, సో 8కి వెళ్తే కనుక 2:30 గంటలు. సో 10:30, మ్యాక్సిమం మీరు 11 గంటలకల్లా వచ్చేస్తారనమాట అండి. సో ఒక అరగంట అయితే 11:30 చూసుకోండి.
ఇది ఇంకా ఇప్పుడు ఇవి రూల్స్ అనమాట. ఇప్పుడు అసలు బుకింగ్ ఆన్‌లైన్ విధానం ఎలాగా, ఆఫ్‌లైన్ విధానం ఎలాగా చూద్దాం. ఆన్‌లైన్ బుకింగ్ నందు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట అండి. ఎన్ని టికెట్లంట? 11 టికెట్లు అందుబాటులోకి ఉంటాయి. మరియు ఒక ఐడీ మీద మనం 4 టికెట్లు మాత్రమే బుక్ చేయగలుగుతాం. సో, ఆన్‌లైన్ బుకింగ్ నందు 5 రోజుల ముందుగా టికెట్లు తెరవబడతాయి. దయచేసి రైడ్ రోజున మీ ఆర్డర్ ఐడీ నంబరు, ప్రింటెడ్ కాపీతో రైడ్‌కి హాజరు కావాలను. బుకింగ్ చేసుకునే సమయంలో ఐడీ ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అనే ట్యాబ్‌లో ప్రతి ప్రయాణికుని ఐడీ నమోదు చేయవలెను. ఇక్కడ ఉదాహరణకు జనవరి 6వ తారీఖున సంబంధించిన టికెట్లు జనవరి 1ని ఉదయం 11 గంటలకు ఓపెన్ అవుతాయన్నమాట. ఓకేనండి. ఇది ఆన్‌లైన్. ఇంకా ఆఫ్‌లైన్‌లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే గనక ఆఫ్‌లైన్ నందు ప్రతిరోజు 104 టికెట్లు ఇవ్వబడతాయి. ఎక్కడ? శిఖరం దగ్గర ఇస్తారనమాట. సో, నెక్కిన్ జంగిల్ రైడర్ కౌంటర్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండును. ఆఫ్‌లైన్ బుకింగ్ ఒకరోజు ముందుగా ప్రారంభించబడును. అంటే దీని అర్థం ఏంటంటే ఈ రోజు కనుక మీరు టికెట్ తీసుకుంటే రైడ్ రేపు ఉంటుందన్నమాట. సో, తప్పకుండా ఒకరోజు ఉండేలా ప్లాన్ చేయగలిగితే మీరు సెకండ్ దగ్గర వెళ్ళి టికెట్ తీసుకోండి. లేదండి టైం అయిపోతుందంటే కనుక జీబీ ఎక్కేసి మనం మామూలుగా మన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. సో, ఒకరోజు ఉండేలా ఉంటేనే ఇదంతా ప్లాన్ చేయండి ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకునేవాళ్ళు. ఆన్‌లైన్ అయితే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా చేసుకోవాలి. ఓకేనండి. డౌన్లోడ్ పీడిఎఫ్ బుక్ నౌ. సరే, బుక్ నౌ మీద క్లిక్ చేయండి. అసలు ఉన్నాయో లేదో చూద్దాం మనం. ఇక్కడ డిసెంబర్ నెలకు సంబంధించి టికెట్ ప్లీజ్ పిక్ ద డేట్ అన్నారు. హైలైట్ అవుతలేదు ఇవి. అన్నీ అయిపోయాయన్నమాట అయితే. ఓకే. వీళ్ళు 18, 19 ఎందుకని ఓపెన్ చేయలేదనుకుంటా. సో, ఇవన్నీ అయిపోయాయి. మళ్ళీ రేపేమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలండి. ఇంకేం అవుతలేదు. సో, 16 టికెట్లే కాబట్టి ఇలా బుక్ చేయగానే అలా అయిపోతున్నాయండి. సో, ఇవి శ్రీశైల దేవస్థానానికి సంబంధించి మీకు చాలా వరకు వివరించగలిగాననుకుంటున్నానండి. సో, మరొక వీడియోలో మరొక దేవస్థానానికి సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటన్నది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.